హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నైవేద్యాలలో చాలా ముఖ్యమైనది ప్రసాదం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మరియు చాలా టేస్టీ అయిన నైవేద్యం, అందరూ ఇష్టపడే ప్రసాదం, ప్రతి పండగకు ఎక్కువగా చేసుకునే ప్రసాదం చక్కెర పొంగలి. ఈరోజు మన వీడియో చక్కెర పొంగలి. చాలా ఈజీగా టేస్టీగా 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. దీనికోసం ముందుగా పెసరపప్పును పావు కప్పు తీసుకొని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కుక్కర్లో వేసుకొని, ముప్పావు కప్పు రైస్ వేసుకొని 2 సార్లు కడిగి, పెసరపప్పు రైస్ టోటల్గా 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీస్తే మనకి రైస్ ఇలా ఉడుకుతుంది. దీనికి రైస్ బాగా మెత్తగా ఉడకనివ్వద్దు. ఇందులో ముప్పావు కప్పు పంచదార, పావు కప్పు బెల్లం వేసి ఒకసారి కలుపుకొని సిమ్‌లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 2 స్పూన్స్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడనివ్వాలి. దగ్గర పడ్డాక ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని, జీడిపప్పు, కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక నెయ్యితో సహా పొంగల్లో వేసుకొని కలుపుకొని కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకుంటే గుమగుమలాడే టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ. చూస్తూనే నోరూరుతుంది కదా. అవును, చాలా బాగుంటుంది. ఈ చక్కెర పొంగల్ని కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. నైవేద్యంగా పెట్టి ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.